ఓకే, అందరికీ నమస్కారం. ఇది పత్రికా ప్రకటన అనేది దొంగతనం కేసులో సయ్యద్ ఖాజా సన్ ఆఫ్ కరీముల్లా 30 years ముస్లిం, పరమాయికుంట, కాకాన్ రోడ్, గుంటూరు టౌన్ అనే అతన్ని మనం ప్రాపర్టీ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఆటో థెఫ్ట్ అయినట్టు ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 266/25 రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సయ్యద్ ఖాజా అనే అతని దగ్గర ఈ మా దగ్గర థెఫ్ట్ అయిన ఆటోని రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసినప్పుడు ఇతని దగ్గర మరొక ఆటోను కూడా రికవరీ చేయడం జరిగింది. అది ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఆటోని దొంగతనం చేశాడు. ఇతను ఉండేది కూడా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లోనే. అంతేకాకుండా మరొక 2 మోటార్ సైకిల్స్ పెదకాకాని పోలీస్ స్టేషను, అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో 2 మోటార్ సైకిల్స్ దొంగతనం చేసినట్టు కూడా ఈయన దగ్గర కన్ఫెషన్ చెప్పడం జరిగింది. దాని మీద ఆ 2 మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5 హౌసెస్లో థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది నైట్ పూట. అందులో ఒక ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ థెఫ్ట్ చేశాడు. అది తెనాలి 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో 295/25 అని చెప్పి ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారు. మిగతా 4 హౌసెస్లో అక్కడ ప్రాపర్టీ ఏం పోలేదు, బట్ అటెంప్ట్ జరిగింది అంతే. ఈ మొబైల్ థెఫ్ట్ అయిందని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఆ 5 హౌసెస్లో కూడా ఇతనే థెఫ్ట్ అటెంప్ట్ చేసినట్టు, ఆ మొబైల్ ఫోన్ ఇతనే తీసుకెళ్ళినట్టు అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. దాని మీద ఆ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశాము. టోటల్గా ఇతన్ని 4 కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. 2 ఆటోలు, 2 బైక్స్, అలాగే ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతని బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఇతని మీద 4 కేసెస్ ఎర్లియర్ ఒక 4 కేసెస్ ఇతను థెఫ్ట్ కేసుల్లో ముద్దాయి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. పెదకాకాని కేసులో కూడా ఒక కేసు ఉంది. అతను రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చాడు. లోక్ అదాలత్లో ఉన్న కేసులు కాంప్రమైజ్ అయ్యి రీసెంట్గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే పనిగా దొంగతనాలు చేస్తూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్, పెదకాకాని. ఈ సందర్భంగా ఇతన్ని రిమాండ్ కోసం అని చెప్పేసి గౌరవ కోర్టు వారి దగ్గర ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. తదుపరి ఇతన్ని పీటీ వారెంట్ మీద తెనాలి 3 టౌన్ వాళ్ళు, తెనాలి 3 టౌన్, ఓల్డ్ గుంటూరు, పెదకాకాని పోలీస్ స్టేషన్ వాళ్ళు పీటీ వారెంట్ తీసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ కేసులో కూడా. ఈ పత్రికా ప్రకటన ఈ దొంగతనం కేసు వరకు ఇంతవరకు. ఫర్దర్గా ఏంటంటే అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది మా దగ్గర. దానికి మీరు ఒక ఫోన్ చేసి చెప్తే చాలు. మాకు పోలీస్ స్టేషన్కి కానీ, డైల్ 100 కానీ, డైల్ 112 కానీ మీరు కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చే వరకు పోలీస్ వారి అబ్జర్వేషన్లో మీ హౌస్ ఉంటుంది.